నమస్కారం. భారత్ పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్కు విజయాన్ని చేకూర్చి మృతి చెందిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 22వ తేదీ ఆదివారం త్రికే రన్ నిర్వహిస్తున్నట్లు టీబీఆర్ సైనిక్ స్కూల్ చైర్మన్ టి భోగేశ్వరరావు తెలిపారు. పెంటపాడు మండలం అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ వద్ద శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విక్టరీ రన్ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రన్ విజేతలకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా త్రికే రన్ కు చేస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ నెల అంటే డిసెంబర్ 22వ తారీఖుని పెద్ద ఎత్తున 3K రన్ విక్టరీ రన్ అని చెప్పి మా కాలేజ్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1971 అంటే 1971లో అప్పట్లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగిన దరిమిల యుద్ధంలో మన భారతీయ సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి మన దేశానికి విజయాన్ని చేకూర్చడమే కాకుండా బంగ్లాదేశాన్ని ప్రత్యేక దేశాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వచ్చిన వినతులు పరిశీలించి మాట్లాడారు. ల్యాండ్ సీలింగ్ కేసుల పరిష్కారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో డిసెంబర్ 12వ తేదీ నుంచి జనవరి 8 వరకు గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సూచనలు అనుసరించి రూట్ మ్యాప్ అమలు చేస్తున్నామన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులో ఆయా మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకు 101 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని వివరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వంక రవీంద్రనాథ్ స్థాపించిన పెరవల్లి మండలం ఖండవల్లి రవలి స్పిన్నర్స్ కర్మాగారం ఇంధన సంరక్షణలో అనుసరించిన విధానాలకు గుర్తింపుగా టెక్స్టైల్స్ విభాగంలో ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిల్వర్ అవార్డును ఇచ్చి అభినందించింది. ఇందులో భాగంగా విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సభలో ఇంధన సంరక్షణ మిషన్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ సంస్థ వైస్ చైర్పర్సన్ వంక రవలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని రూఫ్ టాప్ సోలార్ విండ్ మిల్స్ ద్వారా తయారు చేసి ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ను తక్కువగా వినియోగించడం వల్ల రవలి స్పిన్నర్స్ కు ఈ పురస్కారం లభించినట్లు చెప్పారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రవలి స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎనర్జీ కన్జర్వేషన్ కింద సిల్వర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మా స్పిన్నింగ్ మిల్ కండవల్లి గ్రామంలో ఉంది. ఒక 7 మెగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసినందుకు రూఫ్ టాప్ సోలార్ అండ్ విండ్. అలాగే మా మెషిన్ ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవడం, మోటార్స్ మార్చడం, ఫ్యాన్స్ చేంజ్ చేయడం, పవర్ సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ మేము చేసిన స్టెప్స్ ని అప్రిషియేట్ చేస్తూ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మేము ఒక సొంతంగా ఇలాగా పవర్ ఉత్పత్తి చేసుకోవడం, అలాగే పవర్ కన్సంప్షన్ తగ్గించడం మూలంగా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీకి భారం తగ్గుతుంది. కాబట్టి ఇవాళ పిలిచి మాకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎనర్జీ కన్జర్వ్ చేసినందుకు అవార్డు ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోయలగూడెం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ సభలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ చైర్పర్సన్ డాక్టర్ కోడూరు రాధా పుష్పవతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా బాల బాలికలు ఉన్నతులుగా స్థిరపడేందుకు ఏ కోర్సు చదవాలో ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ స్థానిక అధ్యక్షులు మాటూరి సుధీర్, కార్యదర్శి కంబంపాటి సాయి, కోశాధికారి మెటమరి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిర్దోవలి మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న కోట సత్తెమ్మ వారి తిరునాళ్ల ఉత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. గత 5 రోజుల నుండి ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజు మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు దంపతులతో పాటు పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అమ్మవారికి పవలింపు సేవ శాస్త్రోక్తంగా చేశారు. సన్నాయి మేళం, గరగ నృత్యాలు, కేరళ చందా మేళం, కాళిక, గోవింద నృత్యాలు, బుట్టబొమ్మలు, కోలాటాలు భక్తులను విశేషంగా అలరించాయి. అలాగే బాన్సంచా కాల్పులు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ విహారీ సూర్యప్రకాష్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు ఎస్వికేఏ శర్మలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వ్యవసాయ పశుసంవర్ధక శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రణాళికాయుతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం ఈ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న వ్యవసాయ పశుసంవర్ధన డయాగ్నోసిస్ ల్యాబొరేటరీల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సమస్యలను ముక్త కంఠంతో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతులు పాల్గొన్నారు. తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ అంబాజీపేట మండలం పసుపల్లిలో రైతులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు గ్రామంలోని మిల్లు వద్ద వీరంతా నినాదాలు చేశారు. ఈ ప్రాంతంలో పండించిన పంటలో ఇప్పటికే 75% కొనుగోలు చేశారని, మిగిలిన ధాన్యాన్ని కూడా కొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా కేంద్రంలో సంప్రదిస్తే తమకు కేటాయించిన టార్గెట్ పూర్తయినట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లతో ధాన్యం బస్తాలు లోడ్ చేసి ఉంచామని, ఒక పక్క వాతావరణం అనుకూలించక మరో పక్క ట్రాక్టర్ల అద్దెలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గంగుమల్ల వీరభద్రరావు, వక్కపట్ల వెంకటేశ్వరరావు, బొంతు రామకృష్ణ, నెల్లి నాని, అడపా సత్యరాజు, వక్కపట్ల రాము, మాణిక్యరెడ్డి బాబ్జీలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. మెడిటేషన్ ద్వారా ఎన్నో ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు కలుగుతాయని, కావున పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయాలని ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ సూచించారు. ఈ నెల 21వ తేదీ ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం పురస్కరించుకుని ఏలూరులోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందిచే మెడిటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం రాజయోగి సిస్టర్ లావణ్య, సిస్టర్ బిందులు మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను పోలీస్ సిబ్బందికి వివరించారు. అదేవిధంగా కొద్దిసేపు మెడిటేషన్ చేయించారు. ప్రజా రవాణా సంస్థ అమలు చేస్తున్న ఆఫర్లను, నడుపుతున్న ప్రత్యేక బస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ కోరారు. ఏలూరు తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్ను అమలు చేస్తున్నామన్నారు. ఈ ఆఫర్ ద్వారా 50 కేజీల లోపు పార్సిల్ను 10 కిలోమీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతామన్నారు. వచ్చే నెల 9వ తేదీన ప్రారంభమయ్యే ఈ సర్వీసులు 20వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక డిపో మేనేజర్ బి వాణి, కార్గో కమర్షియల్ మేనేజర్ ఎం సుబ్బారావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో విధులు నిర్వహించాలి. భీమవరంలో ప్రభుత్వ వైద్యులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు బస్టాండ్లో ఆర్టీసీ కార్గో ప్రచార వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా తెలుగురాజు జయంతి వేడుకలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సాహితీ సామ్రాజ్యం. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ తణుకులో వివిధ సంఘాల నిరసనలు, అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలిచ్చిన నాయకులు. విద్యుత్తును పొదుపుగా వినియోగించి సమాజ అభివృద్ధికి సహకరించాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు విద్యుత్ డిఈ పొలమూరి.
తాడేపల్లిగూడి మండలంలో ముగిసిన గ్రామాల సుస్థిర అభివృద్ధి శిక్షణ తరగతులు. భూ సమస్యలను పరిష్కరించేందుకే విస్తృతంగా రెవెన్యూ సదస్సులు. గోకవరం మండలంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. విద్యుత్ పొదుపులో రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న పెరవలి రవళి స్పిన్నర్ కర్మాగారం. విజయవాడలో సిల్వర్ అవార్డును స్వీకరించిన సంస్థ వైస్ చైర్పర్సన్ రవళి. వ్యవసాయ పశు సంరక్షణ శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ అంబాజీపేట మండలంలో ధర్నా చేసిన రైతులు. మెడిటేషన్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు. ఏలూరులో పోలీసులకు ఉద్బోధించిన ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.